హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. ఈ మేరకు కిషన్ రెడ్డికి మరోసారి లేఖ రాశారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా జోక్యం చేసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి ఈ నెల 16న రాసిన లేఖను తాజా లేఖలో ప్రస్తావించారు. ఈ నెల ఢిల్లీ పర్యటనకు వస్తున్నానని, ఈ సందర్భంగా రైల్వే మంత్రితో సమావేశం ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమైన పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఉందని లేఖలో సీఎం రాశారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. ఈ మేరకు కిషన్ రెడ్డికి మరోసారి లేఖ రాశారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి సమస్యలు త్వరితగతిన పరిష్కారమయ్యేలా జోక్యం చేసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించి ఈ నెల 16న రాసిన లేఖను తాజా లేఖలో ప్రస్తావించారు. ఈ నెల తాను ఢిల్లీ పర్యటనకు వస్తున్నానని, ఈ సందర్భంగా రైల్వే మంత్రితో సమావేశం ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమైన పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఉందని లేఖలో సీఎం రాశారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. ఈ మేరకు కిషన్ రెడ్డికి మరోసారి లేఖ రాశారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి సమస్యలు త్వరితగతిన పరిష్కారమయ్యేలా జోక్యం చేసుకోవాలని కోరారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, సీఎం ఢిల్లీ పర్యటనలో భాగంగా కిషన్ రెడ్డికి లేఖ రాశారు. దానిలో రైల్వే శాఖ మంత్రితో తనకి మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. సో కిషన్ రెడ్డి దీనిపైన ఏమైనా స్పందించారా అండ్ మీటింగ్ ఏర్పాటు చేశారా? మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్. హైదరాబాద్ మెట్రో విస్తరణ నిధుల విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. ఇది రెండో లేఖ ఈ మెట్రోపై రాయడం. ఇప్పటికే లేఖల యుద్ధం కొనసాగుతుంది. ఇటు కాంగ్రెస్ కు బీజేపీకి అనగా లేదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య లేఖల యుద్ధం అయితే నడుస్తూ ఉంది. గతంలో ఈ మెట్రోతో పాటు తుమ్మడిహెట్టి ప్రాజెక్టు మీద పలుమార్లు లేఖలు రాశారు. సో ఇది మరోసారి ఇప్పుడు ఈ తాజాగా నిన్న సాయంత్రము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. దీనికంటే ముందు చాలా సార్లు వీళ్ళు పలు వేదికల మీద నుంచి విమర్శలు చేసుకోవడం జరిగింది. ఇటు ముఖ్యమంత్రి మీద
కిషన్ రెడ్డి మీద ముఖ్యమంత్రి ఈ మెట్రో ప్రాజెక్టు మీద చాలా విమర్శలు చేసుకుంటున్నారు. మీరు ఆపుతున్నారంటూ ఇటు ఒకరిపై ఒకరు ఆరోపణలు విమర్శలు చేసుకున్న పరిస్థితుల్లో ఈ రోజు మళ్ళీ ఒక తెర మీదకి వచ్చింది ఈ యొక్క మెట్రో ఫేజ్ పై ఈ యొక్క లేఖ రాయడం. నేను ఢిల్లీకి వస్తాను, మీరు రమ్మంటే కేంద్ర మంత్రి రైల్వే శాఖ మంత్రితో ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయండి. ఆ మీటింగ్ లో మీరు కూడా ఉండండి. మీరు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో జాయింట్ మీటింగ్ కంపల్సరీ ఏర్పాటు చేయండి. జూన్ అంటే ఈ నెల 22, 23 రోజులు నేను ఢిల్లీలో ఉంటాను. మీరు చొరవ తీసుకోవాలి. కేంద్ర రైల్వే శాఖ మంత్రితో ఈ యొక్క మెట్రో ఫేజ్ 2 సంబంధించిన ఏదైతే అనుమతులు ఉన్నాయో 15,000 కోట్లతో సంబంధించిన ఏదైతే అవసరం ఉందో అదంతా కూడా నిధులు విడుదల చేయడానికి సంబంధించి కిషన్ రెడ్డి అంటే తెలంగాణకు సంబంధించిన ఒక ప్రజా ప్రతినిధిగా కేంద్ర మంత్రిగా మీరు చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని లేఖలో కోరారు. దాంతో పాటు ఐఆర్ఎఫ్సి నిధులు నిలిపివేశారు. దీని మీద కూడా అంటే ఈ టేక్ ఓవర్ చేయడానికి మెట్రో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసిన పరిస్థితి, దీనికి సంబంధించిన అప్పు ఉంది. ఈ అప్పుకు సంబంధించి ఐఆర్ఎఫ్సి ఈ యొక్క నిధులకు సంబంధించి క్లియరెన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీని మీద కూడా మీరు చొరవ తీసుకోవాలి. అంటే మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్ సంబంధించింది కావచ్చు ఎల్ఎన్టీ నుంచి, దాంట్లో దాదాపు 15,000 కోట్ల రుణం సంబంధించింది నియర్లీ. దాంతో పాటు ఇప్పుడు రెండో ఫేజ్ విస్తరణకు సంబంధించింది. ఇది మీరు చొరవ తీసుకోవాలి, జాయింట్ మీటింగ్ చేయాలి. ఎందుకంటే తెలంగాణ అభివృద్ధి కావాలి కాబట్టి దాంట్లో ఖచ్చితంగా కేంద్రంలో మీరు కేబినెట్ లో తెలంగాణ నుంచి ఉన్నది ఒకే ఒక మంత్రి కిషన్ రెడ్డి. సో మీరు ఖచ్చితంగా తీసుకోవాలని ఈ లేఖలో కోరడం జరిగింది. అయితే బీజేపీ నాయకులు ఎలా స్పందిస్తున్నారు దీనిపై? ఇంకా ఏమైనా అప్డేట్ వచ్చిందా? స్పందన విషయానికి వస్తే ఇది నిన్న సాయంత్రం వచ్చిన అప్డేట్ ఈ లేఖకు సంబంధించింది. ఇంకా అఫీషియల్ గా కిషన్ రెడ్డి కానీ తన మంత్రిత్వ శాఖ నుంచి కానీ ఎలాంటి అప్డేట్ రాలే. నిన్నటి నుంచి కిషన్ రెడ్డి నిన్న 6 గంటల నుంచి ఈ రోజు 6 గంటల వరకు 24 గంటల యోగా కార్యక్రమంలో బిజీగా ఉన్నాడు. ప్రపంచ యోగా దినోత్సవం ఉంది కాబట్టి. సో దీనికి సంబంధించి అఫీషియల్ గా ఆయన ఇంతవరకు అయితే ఇవ్వలేదు ఎలాంటి సమాచారం. కానీ ఖచ్చితంగా ఇప్పటికే పలుమార్లు ఆయన ఢిల్లీలో మాట్లాడాడు, హైదరాబాద్ లో మీడియాతో కూడా మాట్లాడాడు. ఒకరికొకరు సవాల్ విసుకున్న పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. మెట్రోను అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి అని. మెట్రోతో పాటు మిగతా ప్రాజెక్టుల మీద కూడా ఆరోపణలు చేశారు. అదేవిధంగా కిషన్ రెడ్డి కౌంటర్ ఇస్తూ నేను అడ్డుకోవడం కాదు, రేవంత్ రెడ్డి అడ్డుకున్నాడు, నేను రెడీగా ఉన్నాను అని అన్నాడు కిషన్ రెడ్డి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి రాసిన లెటర్ కు పాజిటివ్ గా స్పందించే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా ఒక మీటింగ్ పెట్టించే ఆలోచన అయితే ఉండొచ్చు. ఇవాళ కిషన్ రెడ్డి నుంచి మనకు ఒక స్పందన వస్తుంది. ఎస్ రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.